హీరో అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని ఆయన ఇంటి ముందు ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో పలువురు విద్యార్థులు నిరసనకు దిగారు. ఇంటి లోపలికి దూసుకువెళ్లారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో రేవతి మరణానికి అల్లు అర్జునే కారణమని నినాదాలు చేశారు. రేవతి కుటుంబానికి ₹1 కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మరోవైపు అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంయమనం పాటించాలని అల్లు అరవింద్ విజ్ఞప్తి చేశారు. సినిమాల్లో హీరోలైనా బయటవారు పౌరులేనని డీజీపీ జితేందర్ అన్నారు. అందరూ చట్టానికి లోబడి ఉండాలని స్పష్టం చేశారు. చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అల్లు అర్జున్ పై తమకు ఎటువంటి వ్యతిరేకత లేదని డీజీపీ తెలిపారు. అల్లు అర్జున్ వ్యవహారంలో అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వివరణ సమంజసంగా ఉందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. పేద మహిళ చనిపోతే లేని బాధ సినిమా రంగంపై ఎందుకని కేంద్ర మంత్రి బండి సంజయ్ ని ప్రశ్నించారు. సినీ పరిశ్రమపై తమకు ప్రేమ ఉందని, కానీ దానికంటే ప్రజల ప్రాణాలు ముఖ్యమని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. ఆదివాసీ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో త్వరలో హెల్త్ సెంటర్లు ప్రారంభిస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. రాష్ట్రంలో 300 హెల్త్ సెంటర్లు, 170 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. త్వరలో 85 అంబులెన్స్లు, 102 అమ్మ ఒడి వాహనాలు అందుబాటులోకి రానున్నాయని దామోదర తెలిపారు. అవసరమైన చోట ప్రభుత్వ ఐవీఎఫ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ధరణిని బంగాళాఖాతంలో వేసి భూభారతిని తీసుకొచ్చామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. భవిష్యత్తులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. బాధ్యత గల ప్రతిపక్షంగా వ్యవహరించాల్సింది పోయి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా బీఆర్ఎస్ ప్రవర్తిస్తోందని పొన్నం మండిపడ్డారు. యేసుక్రీస్తు సూచించిన ప్రేమ, శాంతి మార్గంలో ప్రజలు నడవాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. మెదక్ చర్చ్ ని గవర్నర్ సందర్శించారు. చర్చ్ 100 ఏళ్ల ఉత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని గవర్నర్ అన్నారు. ఉద్యోగాల సంఖ్యలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని బీసీ నేత, రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. నిరుద్యోగుల ఆదరణతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని, వారి విషయంలో ఆలోచన చేయాలని సూచించారు.